మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. కల్పిక గణేష్, ఆరెంజ్, జూలై, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అండ్ యశోద లాంటి చాలా సూపర్ హిట్ మూవీస్ లో సపోర్ట్ రోల్స్ లో చేసి ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా మంచి మంచి మూవీస్ చేస్తూ బ్యూటిఫుల్ గా ఉండే కల్పిక ఈ మధ్య తరచూ ఏదో ఒక ఇష్యూలో తన పేరు వినిపిస్తూనే ఉంది. రీసెంట్ గా ఒక పబ్ లో కేక్ కోసమని మేనేజ్మెంట్ తో ఆర్గ్యుమెంట్ చేసిన వీడియో బాగా సర్క్యులేట్ అయింది. అది మర్చిపోక ముందే మొన్న ఒక రిసార్ట్ లో గొడవ పడుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. సిగరెట్స్ ఉన్నాయా, వైఫై సర్వీస్ లేదు అంటూ రిసెప్షన్ దగ్గర ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కోపంతో తిట్టింది. అయితే కొంతమందేమో కల్పిక ఎందుకు ఇలా చేస్తుంది అంటుంటే, ఇంకొందరేమో రిసార్ట్ వాళ్ళదే తప్పు అంటున్నారు. బట్ ఎవరు అక్కడ లేరు కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని చెప్పలేము. కానీ సడన్ గా కల్పిక వాళ్ళ నాన్న మా కూతురు పిచ్చిది అంటూ షాక్ ఇచ్చారనే చెప్పాలి. కల్పిక గణేష్ వాళ్ళ నాన్న కూతురుపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మా కూతురుకి మెంటల్ డిజార్డర్ తో బాధపడుతుంది, అందుకే ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. తనని పాస్ట్ లో రీహాబిట్ సెంటర్ కి కూడా తీసుకెళ్లాము, బట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మెడిసిన్ తీసుకోవడం లేదు, అందుకే ఇలా బిహేవ్ చేస్తుంది. ఈవెన్ 2 times సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది అంటూ సొంత కూతురు పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అందుకే కల్పిక ఇలా బిహేవ్ చేస్తుంది అంటూ కమెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. హోప్ కల్పిక తొందరగా వీటన్నిటి నుండి బయటపడి కూల్ అండ్ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలని కోరుకుందాం. మీరైతే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR Chandra Talks.